దమ్ముంటే పట్టుకో రసికావత్తో పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. దమ్ము శ్రీ అంటే అట్లుంటుంది అనమాట. బాగా ఆడుతాను ఆమె కూడా. ఓకే ఫైన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అందరూ అయితే ఆడుతున్నారు. ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇంకా ఎక్కువ కావాలన్నమాట. 7 లో ఉండేది 10.0. సుమన్ శెట్టి రామ్మగా అప్రసా ఇక్కడ పడుకున్నాడే ఆడే వచ్చి పెట్టుకెళ్ళమంటాడు. అన్న ఏంటంటే నిదానంగా మెతకుంటాను అనుకుంటాను అనమాట. టైం వచ్చినప్పుడు మాట్లాడతాడు. సైలెంట్గా ఉన్నాడు ఎప్పుడు చెడ్డవాడు కాకపోయా. నేను కూడా సైలెంట్గా ఉంటాను. అలాగే సుమన్ శెట్టి లాగా వాళ్ళిద్దరు వేసుకున్నప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఒక్కనున్నాను గుర్తించు. మ్యూట్ ఆల్సో ఆర్టిస్ట్. సపోర్ట్ చేయాలి కదా, పద్ధతే కదా. చూద్దాం, అది వన్ సైడ్ లో ఏం కదా, ఎక్కడ నడుపుతా ఉంటుంది. తనుజ గురించి ఏం చెప్తారు? తనుజాకి మా ఇమ్మాన్ అన్నకి బయటికి వచ్చిన తర్వాత పెళ్లి చేసేయండి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నాకు అదే కావాలి. ఆ పెళ్లికి నాకు ఆర్కెస్ట్రా ఇవ్వండి దయచేసి. అన్న ఇమ్మాన్ అన్న మీరు ఎక్కడున్నా దయచేసి. ఎందుకంటే నువ్వు కూడా చిన్న కింద స్థాయి నుంచి వచ్చావు కాబట్టి అలాంటి కళాకారులని అర్థం చేసుకుంటాను, మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఫస్ట్ మనం కూడా చెప్తా. అరే మన అరే జబ్బాల పటాసులో ఉంటే పటాసులో నేను ఫేర్ అయిపోతాడు. అరే ఆడ జబర్దస్త్ వెళ్ళాడంటే జబర్దస్త్ ఫేర్ అయిపోతాడు. బిగ్ బాస్ వెళ్తే బిగ్ బాస్ లో ఫేర్ అయిపోతారు. ఎవ్వాలట లవ్ నా ప్రాణం బైకులు వస్తుంటా బ్రో, అది యాక్టింగ్ అంటున్నాడు. అన్న ఇమ్మన్నా ఎక్కడున్నా దయచేసి మాలాంటి కళాకారులని అంటే మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తాం. ఎందుకంటే మీరు కింద స్థాయి నుంచి వచ్చారు కాబట్టి కళాకారులు అంటే తక్కువ అంచనా వేస్తారు. కానీ కళాకారులు ఏంటో చూపిస్తా ఉన్నాం ఇండస్ట్రీ లోపలికి వెళ్ళేసి బిగ్ బాస్ 9 లోకి. ఇంకా బయటకు వచ్చినాక మళ్ళీ ఇమానుయల్ టీమ్ లీడర్ చేస్తాడు జబర్దస్త్. అర్థం కాదు భయ్యా, ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారు? ఎలిమినేషన్ ఆయన మాస్ మ్యాన్ బయట దిగండి ఫస్ట్. ఏం చెప్పాలంటే అది పద్ధతే కాదే. గొడవ జరుగుతుంది అని అందుకే భయ్యా చెప్తాంది, అది పద్ధతే కాదే. నేను కామన్ మ్యాన్ లోపల పిలుచుకెళ్ళారు కదా, పిలుచుకెళ్ళినప్పుడు ఏం చేయాలి? కామన్ గా ఉండకూడదు, పద్ధతి కాదు అది. ఎంటర్టైన్మెంట్ జనాలకి ఆయన తెలియదు. ఫస్ట్ థింగ్ ఆయన ఎవరో కూడా తెలియదు. ఫస్ట్ థింగ్ పిలుచుకెళ్లారు, గుండు కొట్టుకుని లోపల పిలుచుకెళ్లారు. ఇప్పుడు తెలుగు అంటే బిగ్ బాస్ 9 లో ఉన్నానంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటాను కదా. ఫుడ్ తిన్ను, నువ్వు వాళ్ళ తరుతాను వీళ్ళతో మాట్లాడాలంటే కుదరే మాట. అక్కడ ఎంటర్టైన్మెంట్ చేయాలి, గేమింగ్ ఉంటే గేమింగ్ ఆడాలి. ఎన్ని వేలు ఉంటే అన్ని వేలు నువ్వు పర్ఫెక్ట్గా వెళ్తే లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే విన్నర్ అవుతావు. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక డైరెక్టరో లేదా ప్రొడ్యూసరో చూసారే బిగ్ బాస్ 9 లో విన్నర్ అయ్యాడైనా నేను ఒక ఆపర్చునిటీ ఇద్దాము అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదేదో అంటే అది కుదరదు అన్నమాట. ఇప్పుడు ఇమ్మాన్ గారు ఏమన్నారు, డబ్బల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా అన్నాడు. నీడ్ అది కావాలి మనకి. అది దమ్ముంటే మీరు బయటికి పంపించండి అంటున్నారు. బయటికి పంపిస్తారు లాగండి, తీసేయడం మంచి చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ కళాకారులు.